హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాంజలి. ఈరోజు నేను సడన్గా ముంబైకి ఎందుకు వచ్చాను, అసలు ఏ పర్పస్ మీద వచ్చాను, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఏంటి, అసలు రావాల్సిన సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు కనుక ముంబైకి రావాలనుకుంటే ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ స్టే ఎలా చేయాలి, ఎన్ని డేస్ ఉండాలి, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎన్ని ప్లేసెస్ని కవర్ చేయాలి, ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా మీకు చెప్తాను. ఫస్ట్, మనం ఒకవేళ ఫ్లైట్లో రావాలనుకుంటే 4,000 to 10,000 వరకు అవ్వచ్చు. మీరు టికెట్ బుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ట్రైన్లో ఒక 2,000 అవ్వచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే బస్లో 1,200 to 1,500 ఛార్జ్ అవుతుంది. ఒకవేళ ట్రైన్ తీసుకున్నారనుకోండి 12 hours to 16 hours. ఇన్ అవర్స్లో మీరు ముంబైకి రీచ్ అవ్వచ్చు. ఫ్లైట్ అయితే 1.5 hours. ఒకవేళ లేదు బస్సులో వస్తామంటే కూడా 12 hours to 16 hours టైం పడుతుంది. ఆ తర్వాతకి మీరు ముంబైకి రీచ్ అవుతారు. వచ్చిన తర్వాతకి మీరు ఫస్ట్ 1 day మొత్తం రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ డే నుంచి మీరు తిరగడం కానీ ప్రతి ఒక్క ప్లేస్ని విజిట్ చేయడం కానీ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ బీచ్ లవర్స్ అయితే ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు నేను మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళాల్సిన బీచ్ అయితే చెప్తాను. ఫస్ట్ జూహు బీచ్. నేను ఫస్ట్ విజిట్ అయిన బీచ్ అయితే అది నాకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే నాకు అక్కడ ఉన్న వ్యూ కానీ అక్కడున్న వాటర్ సౌండ్స్ కానీ నాకు ప్రతి ఒక్కటి బాగా నచ్చాయి. ఎవ్రీ బీచ్లో ఇది కామన్, కానీ నాకెందుకో నా పర్సనల్గా నచ్చింది. డెఫినెట్గా విజిట్ చేయండి జూహు బీచ్కి. బీచ్ వచ్చేసి బాండ్రా బీచ్. ఇక్కడ ఇది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి బాండ్రా ఫోర్ట్ అని కూడా ఉంటుంది. అక్కడ కూడా ఈవినింగ్ టైంలో మనకు పిక్స్ కానీ మనం నేచర్ని కానీ వ్యూని కానీ వైబ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. నెక్స్ట్ వర్సోవా బీచ్. ఇది చాలా చిన్న బీచ్ అనమాట. వీటితో కంపేర్ చేస్తే, ఇంతకుముందుకు చెప్పిన బీచ్తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న బీచ్. ఒకవేళ పర్సనల్గా ఎవరికన్నా ఎక్కువ బీచ్ నచ్చదు, ఎక్కువ మనుషులు నచ్చరు, ఎక్కువ స్పేస్ ఉండకూడదు అనుకుంటే మీరు వర్సోవా బీచ్కి అయితే విజిట్ చేయండి. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర బోటింగ్ కూడా ఉంటుంది. దాని పక్కనే తాజ్ మహల్ హోటల్ ఉంటుంది. ఒకవేళ అక్కడ స్టే చేయాలనుకున్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బాగా నచ్చుతుంది. మీరు ఏది డిసప్పాయింట్ అవ్వకుండా కొన్ని నేను క్లిప్స్ అయితే పైన ఇస్తాను. డెఫినెట్గా ఈ క్లిప్స్ చూడండి. ఇవి మీకు నచ్చి మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ముంబైకి వచ్చిన తర్వాత ఈ ప్లేసెస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళిన అన్ని ట్రావెలింగ్ ప్లేసెస్ కంటే ముంబై అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మీకు. ప్లేస్ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర మెరైన్ డ్రైవ్. ఇక్కడ కూడా ఇది కూడా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. డెఫినెట్గా విజిట్ చేయండి. ఇంకొకటి మెయిన్గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం, మన ముంబైలో ఆటో ఛార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కంపేరింగ్ టు హైదరాబాద్. ఇక్కడ మనకి మీటర్స్తో జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా. చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట. డెఫినెట్గా విజిట్ చేయమని చెప్తాను. బీచ్ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేసెస్కి అయితే డెఫినెట్గా వెళ్ళండి. ఒకవేళ మాకు ఇంక్లూడింగ్ బీచ్ కూడా ఇష్టమే అనుకుంటే 2 ప్లేసెస్కి వెళ్ళండి. అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది మన తాజ్ మహల్ హోటల్ దగ్గర. మెయిన్ టాపిక్ వచ్చేసి నేను ఎందుకు ముంబైకి వచ్చాను. చెప్పేస్తా. నేను అన్ఎక్స్పెక్టెడ్గా మాత్రం రాలేదు. నాకు బిఫోర్ 1 month ముందు నుంచే తెలుసు నేను ముంబైకి వస్తానని. సో ఇది నాకు అన్ఎక్స్పెక్టెడ్ అయితే కాదు, కానీ నేను ఎవరితో షేర్ చేసుకోలేను నేను వెళ్తానని. బికాస్ నాకు ఒక డౌట్ ఉండే, వెళ్తానా వెళ్ళనా అని. కానీ ఫైనల్గా అయితే వచ్చేసాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాదు కాబట్టి, ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కాబట్టి వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడికి రావాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే, మాకు సమ్మర్ హాలిడేస్. ఎప్పుడు మళ్ళీ హాలిడేస్ రావు, అందుకని నేను వచ్చాను. ఇక నేను ఎక్కడ స్టే చేస్తున్నానంటే, ఇక్కడ మా బావ మా అక్క ఉన్నారనమాట. సో నేను వాళ్ళతో స్టే చేస్తున్నాను. ఈ వీడియోకి ఇంతే. ఒకవేళ మీకు కనుక ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు డిఎం చేయండి. నేను డెఫినెట్గా మీ అందరికీ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ ఆల్సో మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో నాకు వచ్చిన డౌట్స్ మీకు రావచ్చు. సో డెఫినెట్గా చెప్పండి, నేను కూడా మీకు ఆన్సర్ చేస్తాను.